మంచిర్యాల జిల్లాలో 104 సిబ్బందికి సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 104లో పనిచేసిన వేతనాలు ఇప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తమను వివిధ మెడికల్ డిపార్ట్మెంట్స్లలో సర్దుబాటు చేసి 5 నెలలు గడుస్తున్నా వేతనాలు రావడం లేదని వాపోతున్న 104 సిబ్బందితోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా ప్రజా పాలనలో భాగంగా కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి అయితే తమ గోడైతే వినిపించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది 104 ఉద్యోగులు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, ఎన్ని నెలల నుంచి వీళ్ళకి జీతాలు రావడం లేని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా మీ సమస్య ఏంది? వాళ్ళ జిల్లా కలెక్టర్ని కలిసి ఏం చేస్తారు? దగ్గర అధికారుల నుంచి ఎటువంటి సమాధానం ఉన్నది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించుకొని రావడం జరిగింది. గత 15 నెలల నుండి వేతనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఉద్యోగులము. ఇంతకుముందు FDHS 104లో పనిచేసే వాళ్ళము. మమ్మల్ని రీడిప్లాయ్ మీద కింద వివిధ మెడికల్ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేశారు. అడ్జస్ట్ చేసి 5 months అవుతున్నా ఇక్కడ కూడా సాలరీస్ రావట్లేదు. గత ఫ్యామిలీ వెల్ఫేర్ దాంట్లో డిపార్ట్మెంట్లో చేసిన 10 నెలల బకాయి వేతనం రావాల్సి ఉంది. ఆ విషయంలో కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. హైదరాబాద్లో ఉన్న కమిషనరేట్ కూడా లెటర్ రాస్తామని చెప్పారు. న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రోజుల నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఏంది అసలు సమస్య? మిమ్మల్ని వేరే విభాగాలలో కూడా ఏదైతే అడ్జస్ట్మెంట్ చేసిండ్రో, ముఖ్యంగా అప్పుడు గతంలో చేసినప్పుడు కూడా ఏమైనా డబ్బులు అంటే మీ జీతాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? 2008వ సంవత్సరం నుంచి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 104 వ్యవస్థ, అందులో దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3000 చిల్లర మంది పనిచేసినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 1300 పైచిలకు ఉద్యోగులం తెలంగాణ కేటాయించబడ్డారు. ఆ సందర్భంలో మేము డిఎంఎన్హెచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసాము. అప్పుడున్న సందర్భంలో జీతాలు దాదాపు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చేవి. కానీ ఆ తర్వాత ఏదైతే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ మొన్నటికి ఏప్రిల్ 2025వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా జీతాలు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, మాకు నెల జీతాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఈ మధ్యనే జీవో కూడా రిలీజ్ చేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన మరి అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యమా మాకు ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సమస్యను మీరు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. గత 15 నెలల నుంచి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజులు ఏమై కానీ ఇతర మేము కొంత మా ఇంటి దగ్గర దాచుకున్న గోల్డ్ను సైతం తాకట్టు పెట్టి మేము సర్దుబాటు చేసుకునే స్థితి కల్పించింది. ప్రస్తుతం ఇక ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టు ఆలోచన ఆ ధోరణి అటువైపు వెళ్తుంది. దీనికి ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి తొందరగా వేతనాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే 104 ఉద్యోగులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఇప్పటికే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా కూడా ఏదైతే తమకు రావాల్సినటువంటి వేతనాలను సకాలంలో చెల్లించాలి, వేతనాలు సరైన సమయానికి రాకపోవడంతో కూడా కుటుంబం గడవడమే ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించడంతో పాటు నెలలో రావాల్సినటువంటి జీతాలు కూడా సరైన టైంకు చెల్లించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.